ఆయిల్ బాగా వేడైందండి. గ్రౌండ్ నట్స్ వేసుకున్నాను. గ్రౌండ్ నట్స్ వేసుకుంటున్నాను. ఈ టైంలో ఒక 6 చిల్లీస్ తీసుకున్నాను, చిన్న చాప్ చేసుకొని అది యాడ్ చేసుకున్నాను. చిల్లీసు పోపు అంతా వేసేసాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఈ టైంలో. కర్రీ లీవ్స్, సాల్ట్, ఇవి కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వేసేసి ఇలా బ్రౌన్ అయింది కదా. ఇప్పుడు చిన్న స్పూన్ పసుపు, వన్ టొమాటో కూడా బాగా మగ్గిపోండి. ఇందులో ఇలా బాగా మగ్గిపోయింది కదా టమాటో అంతా. ఈ టైంలో నానబెట్టుకున్న అటుకులు వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి అటుకుల్ని కలిపేయండి. పేపర్ అటుకులు కాదు, అప్పుడు చిన్న మంట పెట్టింటాం కదా, అప్పుడు అటుకులు కూడా వేడవుతాయి. ఆ వేడికి ఇప్పుడు లెమన్ వేసేసి మీరు కావాలంటే పైన ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు. కొంతసేపు అట్లనే 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ కూడా ఎక్కువ అవుతుందేమో, 2 to 3 మినిట్స్ చాలు. సో బ్రేక్ఫాస్ట్ ఐటము, లేకుంటే ఎవరైనా ఫాస్టింగ్ ఉంటారు కదా వాళ్ళు తినచ్చు. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారు కదా, ఈవినింగ్ రైస్ తినొద్దు అంటే ఇది చేసుకొని తినచ్చు. ప్రసాదంగా కూడా పెట్టవచ్చు దేవుడికి. ఇలా రెడీ అయిపోతుంది. అటుకులు 2 టైమ్స్ కడిగిన తర్వాత ఒక 2 మినిట్స్ వాటర్లో ఉంచేసి డ్రైన్ చేసేయండి. అప్పుడు మీరు ఈ తిరువాత అంతా పెట్టే లోపల అది మంచిగా నానిపోతాయి. అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తాయి. ఓకేనా. చాలాసేపు వాటర్లో పెట్టద్దండి, అటుకుని ముద్ద అయిపోతుంది. సో రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? తిందామా అటుకులు?
లెమన్ టమాటో వేసాం కదా, కొంచెం కొంచెం పుల్లగా బాగున్నాయి. కానీ మరోసారి చెప్తున్నా, అటుకులు చాలాసేపు సోక్ చేయొద్దండి, ముద్ద అయిపోతుంది. డన్.